ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హర్షసాయి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటువంటి ఆపన్న హస్తం హర్షసాయి. పేదవారు పేదరికంలో మగ్గిపోతూ కష్టాల కడలిలో కూరిపోయినటువంటి అనేక మంది పేదల కుటుంబాలకు నిజంగా అండగా నిలిచినటువంటి వ్యక్తి హర్షసాయి. వారు ఊహించని విధంగా, వారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సడన్గా అక్కడికి దిగిపోతూ లక్షల రూపాయలని వాళ్ళ కుటుంబానికి ఇచ్చి వారి చేతిలో పెట్టి వారు ఊహించని విధంగా వారికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, అనేక వస్తువులంతా కూడా ఎవరు ఊహించిన విధంగా, ఆ కుటుంబ సభ్యులే ఊహించిన విధంగా ఇస్తూ ఉంటాడు హర్షసాయి. అదేవిధంగా వారి ఫ్యామిలీని సెటిల్ చేస్తాడు. అదేవిధంగా పెట్రోల్ బంకులను ఫ్రీగా పెడతాడు. ఫ్రీగా అనేక మంది, వందల మంది బైకర్లు అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోల్ను ఫ్రీగా నింపుకోవచ్చు. అదేవిధంగా ఒక సామాన్య వ్యక్తులు వాళ్ళు నిజంగా కష్టాల్లో కూరిపోయిన వారికి ఒక స్థలాన్ని తీసిస్తాడు. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. తానే ఇల్లు కట్టిస్తాడు, తానే వ్యాపారం పెట్టిస్తాడు. ఇలా పదుల మంది జీవితాల్లో వారు ఊహించని విధంగా హర్షసాయి కోట్ల రూపాయల సాయం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారిపోయాడు. ఎలా తెలుసా? హర్షసాయి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి హర్షసాయి 2018లో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ అతను ఎలా అంటే హెల్త్కు సంబంధించినటువంటి ఆ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ వచ్చినటువంటి హర్షసాయి ఆ తరువాత కొంత ఇంట్రెస్టింగ్ సస్పెన్స్తో కూడినటువంటి ఇంకొన్ని వీడియోస్ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత హర్షసాయి ఒక్కసారిగా లక్షల రూపాయలు సాయం చేస్తూ పేదవాళ్ళకి అండగా నిలబడుతూ వారు ఊహించని విధంగా వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా వారికి గిఫ్ట్లు ఇస్తూ హర్షసాయి ఫేమస్ అయిపోయాడు. ఇలా హర్షసాయికి ఎవరు ఊహించిన విధంగా కేవలం 2-3 సంవత్సరాల్లోనే దాదాపుగా తనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ని దాదాపుగా 10 వరకు తనకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అనేక భాషల్లో తనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాదాపుగా 10 మిలియన్స్ అంటే 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి హర్షసాయి దాదాపుగా ఇప్పటి వరకు తాను చేసినటువంటి కొన్ని వీడియోలకు దాదాపుగా 100 కోట్ల మంది వీక్షకులు ఆ వీడియోస్ని చూశారు. సో ఆపదుంటే హర్షసాయి అక్కడ సడన్గా పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడతాడా అన్న విధంగా సాయం చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు చాలామంది, అనేక మంది వారు కష్టాల్లో ఇరుక్కుపోవడం, మోసపోవడం, డబ్బులు పోగొట్టుకోవడం, ఊహించిన విధంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల్లో కూరికిపోవడం, ఇలా అనేక మంది కూడా హర్షసాయిని అప్రోచ్ అయిపోతే హర్షసాయి సాయం చేస్తాడు. హర్షసాయి లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు. 1000 రూపాయలతో ఒక్కసారిగా తమ జీవితాన్ని మార్చేస్తాడు అంటూ కూడా వందలు వేల మంది హర్షసాయిని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. అదే హర్షసాయి పేరుతో ఫేక్ హర్షసాయిలు చాలామంది పుట్టుకొచ్చేశారు. మేము హర్షసాయికి సంబంధించినటువంటి టీము మీ గురించి ఎంక్వైరీ చేశాం, మీ కష్టాలు తెలుసుకున్నాం, మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. మీకు 1,00,000 రూపాయలు అవసరం ఉందా, 2 లక్షలు అవసరం ఉందా, 3 లక్షలు అవసరం ఉందా, కేవలం మీరు మా అకౌంట్కి 1000, 10,000, 1,00,000 పంపించండి, మీకు 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తాం అంటూ మోసగాళ్ళు ఒక్కసారిగా పుట్టుకొచ్చేసారు. హర్షసాయి టీం అంటూ ఇప్పటి వరకు అనేక మందిని, చాలా మందిని మోసం చేస్తూ వచ్చారు. కట్ చేస్తే హర్షసాయి ఇలా ఒక్కసారిగా హర్షసాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడిచింది. జాతీయ స్థాయిలో నడిచింది, తెలుగు రాష్ట్రాల్లో నడిచింది. హర్షసాయి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు హర్షసాయికి కోట్ల రూపాయలను ముట్ట చెబుతున్నాడు కాబట్టి తాను సోషల్ మీడియాలో ఒక ఫేమస్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో తాను అందరికీ ఏం చెప్పుకుంటున్నాడంటే తాను చేస్తున్నటువంటి వీడియోస్కి యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూతో ఆ డబ్బుల్ని నేను సహాయం చేస్తున్నాను, విరాళంగా ఇస్తున్నాను, పేదవారికి అండగా నిలబడుతున్నానంటూ చెప్పుకొచ్చినటువంటి హర్షసాయి మాటలన్నీ కూడా కేవలం పచ్చి అబద్ధాలంటూ కూడా చాలామంది, అనేక మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సంఘటనలు మనం చూసాం. దానికి కౌంటర్గా కూడా హర్షసాయి మాట్లాడినటువంటి
విషయాన్ని కూడా మనకి తెలుసు. అయితే నిజంగా ఇప్పుడు హర్ష సాయి యూట్యూబ్ రెవెన్యూ ద్వారా, తన సోషల్ మీడియా వీడియోస్ ద్వారా వచ్చినటువంటి రెవెన్యూతోనే ఇప్పటి వరకు ఈ కష్టాలన్నీ కూడా తీర్చేస్తున్నాడా, పేదవాళ్ళకి అండగా ఉన్నాడా, సడన్గా సర్ప్రైజ్గా తాను ఆదుకుంటూ వస్తున్నాడా, ఆపదలో ఉన్నటువంటి ఆపన్న హస్తాన్ని అందిస్తూ వచ్చాడా అనే అనుమానం అందరికీ కలిగింది. ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ద్వారా వచ్చే ఈ కోట్ల రూపాయలతోనే వాళ్లకు ముట్ట చెప్పాడు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. అదొక ఎపిసోడ్. కట్ చేస్తే హర్ష సాయి ఒక సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. కేవలం 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అతి చిన్న వయసు ఉన్నటువంటి యువకుడు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక పాపులారిటీ సోషల్ మీడియాలో, తెలుగు రాష్ట్రాల్లో, అలాగే అనేక భాషల్లో ఒక క్రేజీగా మారినటువంటి హర్ష సాయి సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్లో ఫైనల్ వరకు చేరుకున్నటువంటి ఒక కంటెస్టెంట్ నిర్మాతగా శ్రీ పిక్చర్స్ అనేటువంటి ఒక సంస్థ నిర్మాణ సారథ్యంలో మెగా అనేటువంటి ఒక సినిమా టైటిల్తో హర్ష సాయి మీద ఒక పాన్ ఇండియా సినిమాని ప్రజెంట్ రూపొందిస్తున్నారు. షూటింగ్ జరుగుతుంది. మధ్యలోనే షూటింగ్ ఆగిపోయింది అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఆ టీజర్ని గత సంవత్సరం 2023లో ఆ సినిమాకి సంబంధించినటువంటి హర్ష సాయి హీరోయిన్గా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నటువంటి హీరోయిన్గా, ఆ యువతి హీరోయిన్గా, అదే యువతి నిర్మాణ సారథ్యంలో, అదే యువతి నిర్మాతగా ఉన్నటువంటి ఆ సంస్థలో సంబంధించినటువంటి మెగా అనేటువంటి సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా 18 మిలియన్స్, 18 కోట్ల మంది పెద్ద పెద్ద పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్కి సంబంధించినటువంటి వారికి సినిమా టీజర్కి ఎంతమంది వీక్షకులు ఉంటారో, ఎన్ని వ్యూస్ వస్తారో అన్ని వ్యూస్ వస్తాయి. అదే స్థాయిలో హర్ష సాయికి కూడా అక్కడ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే సినిమాకి సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాత హీరోయిన్ ఉన్నారో నేరుగా నార్సంగి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ యువతి తనను లైంగికంగా వేధించాడు, అత్యాచారం చేశాడు. ప్రజెంట్ పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హర్ష సాయి మీద సోషల్ మీడియాలో సెన్సేషన్గా ప్రజెంట్ సినిమా హీరోగా మారుతున్నటువంటి హర్ష సాయి మీద ప్రజెంట్ పోలీసులు అత్యాచార కేసును నమోదు చేశారు. సో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేటువంటి ఒక హర్ష సాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కబోతున్నాడా? ఆ యువతి చేసినటువంటి ఫిర్యాదులు నిజమేనా? దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? దీనికి హర్ష సాయి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పటి వరకు కూడా పేదవారికి అండగా నిలుచుకునేటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హర్ష సాయి నిజంగానే ఒక మోసగాడా, లేదంటే ఆ యువత ఎందుకు ఫిర్యాదు చేసింది? దీని వెనక ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు హర్ష సాయి మీడియా ముందుకు వస్తాడా? తానేం సమాధానం చెప్తాడు? వందల మందికి, వేల మందికి, లక్షల మందికి రోల్ మోడల్గా ఒక యువకుడిగా కేవలం 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి హర్ష సాయి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? చూడాలి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడా? నిజంగా ఆ యువత చేసినటువంటి ఫిర్యాదుల ఆధారాలు ఉన్నాయా? తాను తప్పు చేస్తే కటకటాలకు వెళ్తాడా? ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే మనకి తేలనుంది. సో ఇప్పుడు హర్ష సాయి ఎక్కడున్నాడు? నిజంగా హర్ష సాయి వీటన్నిటికీ సమాధానం ఇస్తాడా? హర్ష సాయి ఇచ్చేటువంటి రిప్లై కోసమే అందరూ వేల మంది, లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయండి. హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.